రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటిది వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సంతోషదాయకమైనటువంటి చుట్టూ వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత అశాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి స్వల్ప సమస్యలతో తీవ్రంగా ఆందోళన చెందుతారు. బోన్స్కు సంబంధించినటువంటివి, స్పాండిలైటిస్కు సంబంధించినటువంటి విషయంలో కానీ, డిస్క్లకు సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి ఇబ్బందులతో కొంత బాధపడే అవకాశాలు ఉన్నాయి. అలానే కోపాన్ని తగ్గించుకోవాలి, మితముగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు మితముగా మాట్లాడరు, దానివల్ల లేనిపోని కొన్ని ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలానే ఏ పని తలపెట్టినా కూడా మందంగా సాగుతుంది. తొందరగా ఏ పనిలో, ఏ వృత్తిలో, ఎందులో ఏలు పెట్టినా కూడా మీకు అందరికీ ఒకసారికే పని అవుతే మీరు 10 సార్లు తిరిగితే కానీ పని అవ్వదు. కాబట్టి ఆలస్యంగా నెరవేరుతాయి. జాగ్రత్తగా ఆలస్యంగా పని నెరవేరుతుంది కదా అని చింతించాల్సిన పని లేదు. బద్ధకం ఎక్కువ, సరైన సమయానికి నిద్ర లేవరు. అనుకున్న సమయానికి లేవటానికి బద్ధకం, అనుకున్న టయానికి కాకుండా టైం తప్పించి వెళ్ళటం వల్ల మీ పనులు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉన్నది. ఏ టయానికైతే మీరు అనుకుంటారో వెళ్ళాలని ఆ టయానికి వెళ్ళలేరు. బద్ధకం చేత బద్ధకాన్ని విడనాడనట్లయితే సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు శనికి తైలాభిషేక చేయటం అనేది ఎంతో ఉత్తమం. ఈ వారం ఆంజనేయ స్వామి వారికి కనుక ఆకుపూజ చేయించినట్లయితే కొంత సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు, ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద కొంత ఆరోగ్యపరమైన మీద సమస్యలు ఉన్నది. తదనుగుణంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా మీరు ఈ పూజలను కనుక రెమెడీస్ని నిర్వర్తించుకున్నట్లయితే ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ రాశి వారికి ఈ వారం ఉండబోయేటటువంటి ఫలితాలు.